మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాసిపేట రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. బొమ్మరాసిపేటలోని 1000 ఎకరాల భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 22A చట్టంతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ అంటేనే కబ్జాలు బాధలు అని ఆరోపించారు. బొమ్మరాసిపేట రైతులు భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు భూ బకాసురులు కుమ్మక్కయ్యారంటూ బొమ్మరాసిపేట రైతులు ఆరోపించారు. ఏళ్లనాటి పట్టా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల రాజ్యం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వద్దుగా బాధలే బాధలు బాధలే బాధలు కబ్జలే కబ్జలు కబ్జలే భూభారత్ అంతే అంతేంది. కొత్త కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. భూస్వాములను వ్యవసాయం చేసుకుంటున్నాను రైతులను ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే మన సీఎం. నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? మరి ఇదేంటి బొమ్మరాసిపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? చేతవాడి చేస్తున్నా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? బొమ్మరాసిపేట భూ వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 1 కాదు 2 కాదు 10 కాదు సుమారుగా 1000 ఎకరాల భూమికి సంబంధించి కూడా బకాసురుల కన్ను పడింది. దీనికి సంబంధించి కూడా కొన్నేళ్లుగా వీళ్ళు పట్టాలు పొంది వ్యవసాయం చేసుకుంటే ప్రస్తుతం తమదంటూ కూడా వచ్చి గద్దల వారి భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తారు. ఇక దిక్కుతో స్థితిలో తమకు ప్రభుత్వమే దిక్కు అంటూ కూడా వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే షాబీర్పేట మండలం బొమ్మరాసిపేటకు సంబంధించిన గ్రామస్తుల దీన కాద ప్రస్తుతానికైతే అందరికీ చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సింది. వాస్తవానికి ఈ 1000 ఎకరాల భూమికి సంబంధించిన భాగోతం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు భూ నిర్వాసితులకు సంబంధించి కావచ్చు ఈ భూ బకాసురులు వారి కన్ను ఎందుకు పడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్నేళ్లుగా ఈ ల్యాండ్లో వ్యవసాయం చేసుకుంటూ 5 ఏళ్లుగా తమ భూములను తమవి అంటూ కూడా వారి హక్కుల కోసం పోరాడుతున్న రైతులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ భూ బకారు సంబంధించి కావచ్చు, బొమ్మరాసిపేట 1000 ఎకరాల భూ భాగవతం సంబంధించి కావచ్చు, ఎవరి కన్ను పడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి సార్, ప్రస్తుతానికి మీ బొమ్మరాసిపేట ఈ భూములకు సంబంధించి కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ భూములు ఏంటి, వీటి లెక్క ఏంటి, కథ ఏంటి సార్? ఇది యాక్చువల్గా 1965లో ఒక దుగ్గిరాల బలరామకృష్ణయ్య అని ఎక్స్ ఎంపీ, ఆయన 1965లో కొనుక్కొని ఏం చేశాడు, అందరికీ అమ్మేశాడు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ నాది 11/37/92 డాక్యుమెంట్ నాది. సో నేనేం చేశానంటే 1045 ఎకర్స్ కొన్నారు, 775 ఎకర్స్ పట్టా ల్యాండ్, 255 ఎకర్స్ ఇనామ్ ల్యాండ్. సో ఇనామ్ ల్యాండ్ ఓఆర్సీలకు వచ్చింది. ఎవరైతే ఓఆర్సీ హోల్డర్స్ 1954-55 నుంచి దున్నుకుంటున్నారో వాళ్ళకే వచ్చింది, వాళ్ళు అమ్ముకున్నారు. అంత వాళ్ళ మొత్తం అమ్మేసుకున్నారు. వాళ్ళు ఈవెన్ సీలింగ్లో కూడా సరెండర్ చేశారు. ల్యాండ్ సీలింగ్లో కూడా సరెండర్ చేసింది గవర్నమెంట్, తీసుకున్నది అసైన్ కూడా చేసింది విలేజ్ SC STలకి. సో అదంతా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి అన్ని రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ద్వారానే అయినాయి. ఏదో సాదా బైనామా 1998 ఆర్డర్ అని ఒకటి దొంగ ఆర్డర్, లేని ఆర్డర్ని సృష్టించి ఆ ఆర్డర్ని తీసుకొచ్చేసి లీలా యుగంధర్ బాబు అనేట ఆయన దుగ్గిరాల బలరామకృష్ణయ్య మనమడు, ఆయన 7-8 ఏళ్ళు ఉన్నాడు అప్పుడు. ఇది సీలింగ్లో ఫైల్ చేసినప్పుడు ఆయన పేరుతో కూడా అన్ని ఫైల్ అయినాయి. సీలింగ్ అన్ని ఫైల్స్ ఉన్నాయి మా దగ్గర, చూపిస్తాం. సీలింగ్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంత పెద్ద బండల్ మేమేం చేసినాము, ధరణి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అయింది. కానీ ధరణిలో మాకేమీ మార్పులు చేర్పులు ఏం జరగలేదు. మేము పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసినాం, సీఎం గారికి తెలిసినట్టు. కానీ ఇప్పటి వరకు మాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను. రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ చెప్పుకుంటే, తను అప్పుడు ఎంపీగా ఉన్నారు, తను కూడా ఒక లెటర్ ఇచ్చారు మాకు. ఆ లెటర్ చూపించండి. సో లెటర్ ఉంది, మాకు లెటర్ ఇచ్చారు, అప్పుడు మాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో భూభారతి వచ్చిన తర్వాత కూడా నేను భూభారతిలో కూడా నేను ఇచ్చాను సార్. విలేజ్ గ్రామసభ అయితే గ్రామసభలో ఇది ఇచ్చినాను, గ్రామసభలో ఇచ్చినాను. ఇప్పటి వరకు దీని మీద నాకు CCLA కమిషనర్ గారికి అప్పీల్ పెట్టుకున్నా, CCLA కమిషనర్ గారు లెటర్ పెట్టాడు, కలెక్టర్ గారు ఇచ్చారు. ఏది ఇచ్చినా కూడా మా భూమి మాకు కాదంటారు. ఎట్లా కాదు సార్, ఎట్లయితుంది మీకు? అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ కూడా ఇక్కడ ఉంది సార్.
ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చారు, రైతులకు అన్యాయం అవుతుంది చూడండి అని. ఇవన్నీ ఉండగా కూడా ఇప్పుడు మా భూమి మాకు చేయమంటే నీకు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకండి మీకు ఈ బాధ, మీరు ఎందుకు తిరుగుతారండి అంటారు. అదే వాళ్ళు పెట్టిన అప్లికేషన్లు 26 అప్లికేషన్లు పెడితే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చి నీ భూములు కాయదాలని తీసుకురా అని మమ్మల్ని అడుగుతున్నారు. దీని వెనుక ఎవరున్నారు అనేది మాకు పెద్ద ఇది. తమ భూమి కోసం 5 ఏళ్లుగా తాము ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఎవరైతే గతంలో కొనుగోలు చేశారో వారు సంబంధించి పదుల సంఖ్యలో కోర్టుకు వెళ్ళి తమకి పాస్బుక్లు ఇవ్వాలంటే కూడా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా తమ భూములను అప్పనంగా వారికి కట్టబెట్టే ప్రయత్నం చేసినట్టు కూడా బొమ్మరాసిపేటకు సంబంధించి సుమారుగా 300 మంది పైగా రైతులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్తో కలిసి కిరణ్, ఎన్టీవీ, బొమ్మరాసిపేట నుంచి.